ఈ మధ్య అందరూ కూడా టీవీల ముందు ఉంటారు. ప్రేక్షకులు, సహోదరిమణులు, ఆడపడుచులు సరిగ్గా ఆ యొక్క పీక్ స్టేజ్ లో సీరియల్ ఉన్నప్పుడు పవర్ కట్ కొట్టు చేస్తారు. ఈ రకంగానైనా యమధర్మరాజా భూలోకంలో వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లోను అలాగే గవర్నమెంట్ ఆసుపత్రి నందు హైవేల మీద ఒక పోలీసు తీర్చుకోండి. ఒక డాక్టర్గా ఒక లాయర్గా వీళ్ళు కూడా వారు చేతనైనంత కేసు తీసుకుంటామే కదా, కేసు ఫైలింగ్ ఉంటుంది, మానసిక హింసలు ఈ రకంగా ప్రతిసారి కూడా నువ్వు శిక్షలన్నీ కూడా భూలోకంలో యమధర్మరాజా ఈ రకంగా అమలు జరుస్తావు. ఇదే మా శాసనం, దీనికి నీ అనుమతి కోరుతున్నాం. సత్వర తీర్పు సదా శ్రేయస్కరం నాయన. తీర్పు ఎప్పుడైతే ఆశ్రవస్తుంది అందులో అనుమానాలు అనేక రకమైనటువంటి ఆస్కారాలు తాగుతుందని మానవా, నీ దేహం నిమిషం హాస్పిటల్ భద్రంగా ఉంది. మహాదేవి శ్రీశ్రీ హైకోర్టు నందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు ఆయన. విచారణ పూర్తయ్యే వరకు శవనాన్ని ఖననం చేయడానికి వీలు లేదు అని. రేపు సాయంత్రం టైం ఉంది ఆయన. నీ బాడీ ఫ్రెష్గా వెంటిలేటర్ సహాయంతో ఆయన వెంటిలేటర్ సహాయం అది బతుకున్నట్టు కాదు, సచ్చినట్టు కాదు కదా, మధ్యలో వేలాడుతున్నాడు. హాస్పిటల్ బిల్లు కట్టుకుంటాకి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎస్ఎంఎస్ పోయాడు బర్రెలు ఏర్పాటు చేసుకుంటాను ఆయన. అదే వెంటిలేటర్ సహాయం ఆయన. టెన్షన్ పడతాం నీ ప్రాణం వెళ్ళి ఆ శరీరంలో దూరిపోతున్నాయి. ఇక నుంచి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు, అరవ కష్టాలు, సినిమా కష్టాలు అన్నీ కూడా కాకి నిద్ర నుంచి లేచినట్టుగా లేచి అలా కళ్ళు నువ్వు చూస్తూ ఇదంతా దుష్టంగా ఉంటుంది ఆయన. రేపటి నుంచి ఇంకా వెళ్ళిపోతుంది కదా, 25వ తారీఖు నుంచి హైకోర్టు నందు ఒక బ్రహ్మచారిగా ప్రాక్టీస్ పోవాలి. మురళీకృష్ణుడు పేరు. ఇక నుంచి నువ్వు చేసే పాప పుణ్యాల బేసిస్ మీద ఆధారపడి నేను ఇందాక చెప్పిన షెడ్యూల్ 1, 2, 3లో శిక్షలు మీకు అమలు జరుగుతాయి. కొండకెళ్ళి తెలియవు కానీ అలిపిరి వైపు పోకు. సర్వే జనా సుఖినో భవంతు.